ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుందని ఆ పార్టీ తెలుసుకుందా? పార్టీ క్యాడర్లో జోష్ను నింపే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ ఎందుకు నిర్ణయించింది? వారంలో ఒకరోజు జిల్లాలో పర్యటించాలని నిర్ణయానికి కారణమేంటి? రాజకీయంగా ప్రస్తుత పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయనే ఆశతో ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుందా? ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ ప్లాన్ ఏంటో ఇవాల్టి తెరచటు రాజకీయాల్లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు తమకు కలిసి వస్తుందని ఆశాభావంతో పార్టీ నేతలున్నారు. పరిణామాలు ఏమైనా పార్టీ అధినేత క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం వల్ల కొంత డల్గా ఉన్న నేతల్లో జోష్ నింపుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీ అంటే కేవలం పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించి పెద్ద నేతల సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదనేది వైసీపీ నేతల వాదన. అవునన్నా కాదన్నా వైసీపీకి గ్లామర్ ఉన్న నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫీల్డ్లో ఉంటే తమకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చాలా కాలం నుంచి నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే వివిధ కారణాల చేత గత ఏడాదిన్నరగా జగన్ పెద్దగా పబ్లిక్ లో లేరు. అసలు ఆయన తాడేపల్లిలోనే తక్కువగా ఉంటున్నారని ప్రచారం కూడా ఉంది. కూటమికి సంబంధించిన నేతలు కూడా పదే పదే విషయంపై జగన్ పై విమర్శలు చేస్తున్నారు. కూటమి విమర్శలు ఎలా ఉన్నా పార్టీ సొంత నాయకులు కూడా కొంత ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. దీనికి తోడు కీలక అంశాలపై స్వయంగా జగన్ మాట్లాడితేనే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో ఉంది. పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నా పార్టీ లైన్ సరిగ్గా వెళ్లట్లేదు అన్నది క్యాడర్లో ఉన్న ఆందోళన. రాజకీయ పార్టీకి పెద్దగా వ్యూహాలు రచించి ప్లాన్ చేయడం కన్నా అనుకోకుండా వెలుగులోకి వచ్చే అంశాలను అందుకొని ముందుకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి అలాంటి పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు ఇటీవల కాలంలో చేసిన కామెంట్స్, తర్వాత జరిగిన పరిణామాలు, వీళ్లపై దాడి అంశాన్ని పరిశీలిస్తే మొత్తం ఎపిసోడ్ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం పార్టీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేతలు చేసిన కామెంట్స్ సరైనవి కాదని చెప్తూనే దాడి అంశాన్ని బాగా ఫోకస్ చేయడం వల్ల మైలేజ్ వస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అంబటి, జోగి లాంటి నేతల కామెంట్స్ వల్ల పార్టీకి కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమని, అదే సమయంలో వాళ్ళిద్దరి ఇంటిపై దాడి రాజకీయంగా కొంత తమకు కలిసి వచ్చిందని కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈ పరిణామాల వల్లనే జగన్ మళ్లీ పబ్లిక్లోకి రావాల్సి వచ్చింది. నిజానికి జగన్ తానిప్పట్లో పాదయాత్ర చేయడం లేదని, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని ఇటీవలే ప్రకటించారు. అధినేత పెద్దగా పబ్లిక్ లో లేకపోవడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందన్న వాదన నేతలు అప్పట్లోనే వ్యక్తపరిచారు. అలాంటి పరిస్థితుల్లోని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ కొంత వెసులుబాటు లభించింది. దాడి జరిగిన నేతల ఇంటి వద్ద జగన్ వెళ్లడం ప్రారంభించారు. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లిన తీరు హడావుడి, రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ మాత్రం అంతా తమకు మంచిదే అని అంటున్నారు. పరామర్శించడానికి ఇంతమంది జనంతో వెళ్లాల్సిన అవసరం ఏముందని కొంతమంది ప్రశ్నిస్తున్నా పార్టీ క్యాడర్లో మాత్రం కొంతవరకు అది జోష్ నింపిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక జోగి రమేష్ ఇంటికి కూడా జగన్ వెళ్లనున్నారు. అక్కడ కూడా ఇలాంటి సీన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ నేతలకు సంబంధించి ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన అడపాదడపా వెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి కూడా జగన్ కొన్ని పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో విశాఖకి వెళ్లి ఆయన గీతం కాలేజీకి భూ కేటాయింపుల అంశానికి సంబంధించి అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఋషికొండపై చేపట్టిన నిర్మాణాలను అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ, జనసేనలు తప్పుబట్టాయి. నిజానికి గత ఎన్నికల్లో అదొక కీలక అంశంగా కూడా మారింది. కూటమికి అది కలిసి కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా గీతం కాలేజీలకు 100 ఎకరాలను అప్పగించడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. ఇప్పటికే స్థానికంగా నేతల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ లాంటి ప్రాంతంలో జరిగే అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేస్తాయి కనుక అక్కడికి జగన్ రెడ్డి వెళ్లడం వల్ల తమకు ప్లస్ అవుతుందని పార్టీ నేతలు అంటున్నారు.
మొత్తానికి రాజకీయంగా జగన్ పర్యటనకు సంబంధించి భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ మాత్రం ఇది తమకు కలిసి వస్తుందని అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి వైసీపీ రచిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలితాలిస్తాయో.